కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఎన్నో పరిశ్రమలు కూడా మన ఐటీ శాఖ మంత్రివర్యులు తీసుకొచ్చారు. అలాగే 4 దశాబ్దాలుగా పోరాడుతున్న రైల్వే జోన్ కూడా జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. మన పిల్లలు ఎక్కడో భువనేశ్వర్ లేదా చెన్నై వెళ్ళి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఆ ఇబ్బంది లేకుండా ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈ రైల్వే జోన్ తెచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఆల్రెడీ చేసుకొచ్చారు కదా, కొన్ని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయంటే అది నిరూపణ అవ్వాలి. యాక్చువల్ గా నోరుందని ప్రతి ఒక్కరూ మాట్లాడేస్తారు, కానీ అది ఎంతవరకు అందలేదు. వాళ్ళు నిజంగా అర్హులు కాదా అని డేటా పట్టుకొని సచివాలయంకి రమ్మనండి. అర్హులైతే మా కూటమి ప్రభుత్వం నుంచి అందవలసిన పథకాలన్నీ అందుతాయని మా కూటమి ప్రభుత్వం నుంచి మేము తెలియపరచుకుంటున్నాం. రాష్ట్రానికి అంటే ఒక ఓపెన్ ప్రజలకి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతనితో పాటు వ్యక్తులు అవ్వచ్చు కొన్ని కామెంట్ చేస్తున్నారు. వయసు అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారి ఏమాత్రం ఎవరైపోయింది తమిళనాడు విజయ్ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి. మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నడుస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఈయన నడవమనండి. ఎంత ఈయన ఓపుకుందో. ఉత్తకెళ్తే ఏసీ రూము, ఏసీ రూము, వారెక్కితే ఏసీ రూము, ఎక్కడికి వెళ్ళినా ఏసీయే. ఈ రోజు రమ్మనండి చంద్రబాబు నాయుడు గారితో. ఈ రోజు కూడా నడవమనండి. ఏదో ఒక్కసారి స్వాయిస్ అనేసి గద్దెనెక్కి జనాల్ని పెద్ద కొంపట పెట్టాడు. అందుకే 11 సీట్లతో ఇంటికి పంపించారు. నెక్స్ట్ టైం కి ఆ 11 కూడా ఉండవు. పులివెందుల్లో ఆయనకి కూడా డౌటే కావాలంటే చూసుకోమనండి. మరొకసారి ఇంకే జనాలు, ఆంధ్రప్రదేశ్ జనాలు అంత అమాయకులు కాదండి. విజనరీ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటారు. మనకి మరొక 2 టర్మ్స్ ఈ ఉమ్మడి ప్రభుత్వం కంటిన్యూ అయితే మనం ఎలాంటి పథకాలు ఎన్నో సాధించుకోవచ్చు. ఒక పక్క పథకాలు, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా మన రాష్ట్రం ఎంతో ముందంజలోకి వెళ్తుంది.